అందరికీ నమస్కారం అండి. ఇది కొంచెం చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేరెంట్స్కి కూడా, అంటే చిన్నపిల్లల పేరెంట్స్, స్కూల్కి వెళ్ళే పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ ఇదండి. ఇది ఏంటంటే యూజ్ అండ్ మిస్యూజ్, అంటే ద ఫైండింగ్స్ రివీల్ బై యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. ఈ ఎడ్యుకేషన్ రిపోర్ట్లో ఏమి ఇచ్చారంటే ఓన్లీ 57% ఆఫ్ కిడ్స్ యూజ్ స్మార్ట్ ఫోన్ ఫర్ ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసము 100లో 57 మంది పిల్లలు మాత్రమే యూజ్ చేస్తారు. మిగతా 43 మంది పిల్లలు, అంటే 43% ఆఫ్ ద స్టూడెంట్స్ వేరే యాక్టివిటీస్ కోసము ఇవి యూజ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. చూడండి, యాజ్ స్మార్ట్ ఫోన్ పర్సంటేజ్ అమాంగ్ టీనేజర్స్ ఏజ్ టు 14-16 clocks that 90% marks about 82.2% of them knows about to use these devices, but only 57% use the gadgets for educational activities and 76% access them for social media. These findings were revealed in the latest education edition of Annual Status Educational Report ASCR released on Tuesday. So మీరు చూసుకుంటే 57% పిల్లలు మాత్రమే ఎడ్యుకేటెడ్ రిలేటెడ్గా ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తారు. మిగతా 76% ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది కూడా ఏంటంటే దేన్ని యూజ్ చేస్తారంటే సోషల్ మీడియా కోసం యూజ్ చేస్తారు. చాలామంది పిల్లలు సోషల్ మీడియాకి అలవాటు పడిపోయేసి ఫేస్బుక్ అని, యూట్యూబ్ అని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి, అలాగే కొన్ని గూగుల్లో వితౌట్ పేరెంట్స్ కొన్ని ఫోన్ సైట్స్ చూడడం, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి. సో ద నేషన్ వైడ్ సర్వేలో చూస్తే వీళ్ళు ఏం చేసారంటే 6,49,490 మంది పిల్లల్ని 17,997 విలేజెస్లలో 605 రూరల్ డిస్ట్రిక్ట్స్లలో ఇది సర్వే చేసారనమాట. ఈ సర్వే ఈ సర్వే చేస్తే ఇక్కడ ఏంటంటే కేరళ ఒక్కటే, మన ఇండియా మొత్తంలో కేరళ ఒక్కటే 80% మంది పిల్లలు ఎడ్యుకేషన్ కోసం స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తారు. కేరళ ఒక్కటే ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ స్టేట్ ఇన్ ద కంట్రీ. In that state, 80% of the students use smartphones for education purpose. But when you compare that throughout the state, 57% of the students are using the smartphones for education and remaining 76% are using for the other social media activities. So ఇక్కడ మీ అందరు గమనించాల్సింది ఏంటంటే మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు వాళ్ళు ఏం వాడుతున్నారు ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్స్ వల్ల కొన్ని యాప్స్ వచ్చినాయి. ఏంటంటే యాప్స్ యాక్సెస్ లిమిట్ చేస్తారు. యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇందులో యూజ్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే యాక్సెస్ని లిమిటెడ్గా యూజ్ చేసే విధంగా కొన్ని యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ మీరు యూజ్ చేసి మీ పిల్లల యొక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ని మీరు కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇంకోటి అందరూ తెలియాల్సింది ఏంటంటే వెరీ సూన్ ఇండియాలో ఒక చట్టం రాబోతుంది సోషల్ మీడియా యాప్స్ పైన. అంటే ఈ నుంచి ఈ ఏజ్ వాళ్ళు ఈ యాప్సే యూజ్ చేయాలని చెప్పేసి కొత్త చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. ఎందుకంటే మీ అందరికి తెలిసిందే సోషల్ మీడియా ఎఫెక్ట్ మీ పిల్లలపై ఉంటుందో మీకు తెలుసు. ఇవాళ రేపు ప్రతి ఒక్కటి కూడా ఫింగర్ టిప్స్లలో వాళ్ళకి తెలిసిపోతుంది, మంచి కానీ చెడ్డ కానీ. కాబట్టి మీరు ఎప్పుడు కూడా పిల్లలకి ఫోన్లు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. వాళ్ళు స్మార్ట్ ఫోన్స్లలో ఏ యాప్స్ యూజ్ చేస్తున్నారు, లేదంటే యూట్యూబ్ని మిస్యూజ్ చేస్తున్నారా, వాట్సాప్ని మిస్యూజ్ చేస్తున్నారా, ఫేస్బుక్ని మిస్యూజ్ చేస్తుర్రా, వాళ్ళు ఎటువంటి గేమింగ్ యాప్స్ వాడుతున్నారు, ఏ గేములు ఆడుతున్నారు, ఏవైనా వాళ్ళు చెడు సంబంధించినటువంటి ఫోన్ వీడియోస్ చూస్తున్నారా, ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు పిల్లల్ని మీరు చూస్తేనే మీ పిల్లల్ని మీరు కాపాడు. ఒకప్పుడు ఎట్లుంటుందంటే పిల్లలు బయట ఆడితే బండి వచ్చి గుర్తుందా, సైకిల్ వచ్చి గుర్తుందా, లేదా కింద పడ్డరా, లేకపోతే పడిపోయి ఆడుతున్నారా అని చెప్పేసి చూసేవాళ్ళం. క్రికెట్ ఆడితే దెబ్బలు తాకుతాయి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు ఏ యాప్ వాడుతున్నారు, సోషల్ మీడియా యాప్ మిస్యూజ్ చేస్తుర్రా, అది మిస్యూజ్ చేస్తుర్రా, ఇది మిస్యూజ్ చేస్తారని చూడాల్సిన కర్మ ఇటువంటి రోజులు పట్టింది. కాబట్టి మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. మీ పిల్లలు మీ స్మార్ట్ ఫోన్స్లలో కేవలము ఒక 50-80% ఎడ్యుకేషనల్కి సంబంధించిన వీడియోస్ చూడాలి. మిగతా 20% మాత్రమే సోషల్ మీడియా యాక్సెస్ ఇచ్చే విధంగా మీరు ప్లాన్ చేయండి. మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి. తస్మాత్ జాగ్రత్త సోషల్ మీడియా నుంచి. థ్యాంక్ యూ.